జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లిలో అనుమానాస్పద అరెస్టు ఘటన కలకలం రేపింది. రేచపల్లికి చెందిన పౌర హక్కుల సంఘం నేత పోగుల రాజేశంను ఛత్తీస్గఢ్ పోలీసులు 2 వీఐపీ కార్లలో వచ్చి బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారు. కార్లకు అడ్డు వచ్చిన రాజేశం కొడుకును బలవంతంగా పక్కకు నెట్టి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసులకి కుటుంబ సభ్యులకి వాగ్వివాదం జరిగింది. ఓ కేసు విచారణ నిమిత్తం తీసుకెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకి ఛత్తీస్గఢ్ పోలీసులు తెలిపారు. వెంట వెళ్లిన రాజేశం భార్యను మార్గం మధ్యలో కారు నుంచి బలవంతంగా దింపేసి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లిలో అనుమానాస్పద అరెస్టు ఘటన కలకలం రేపింది. రేచపల్లికి చెందిన పౌర హక్కుల సంఘం నేత పోగుల రాజేశంను ఛత్తీస్గఢ్ పోలీసులు 2 వీఐపీ కార్లలో వచ్చి బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారు. కార్లకు అడ్డు వచ్చిన రాజేశం కొడుకును బలవంతంగా పక్కకు నెట్టి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసులకి కుటుంబ సభ్యులకి వాగ్వివాదం జరిగింది. ఓ కేసు విచారణ నిమిత్తం తీసుకెళ్తున్నట్లుగా కుటుంబ సభ్యులకి ఛత్తీస్గఢ్ పోలీసులు తెలిపారు. వెంట వెళ్లిన రాజేశం భార్యను మార్గం మధ్యలో కారు నుంచి బలవంతంగా దింపేసి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రేచపల్లికి చెందిన పౌర హక్కుల సంఘం నేత పోగుల రాజేశంను ఛత్తీస్గఢ్ పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు అడ్డు వచ్చినా కూడా వారిని మార్గ మధ్యంలోనే దింపేశారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి, ఏమైంది? ఎస్ రాధిక, జగిత్యాల జిల్లా ఇటు రేచపల్లి గ్రామంలో ఈ రోజు ఉదయం పౌర హక్కుల సంఘం నేత రాజేశంను ఛత్తీస్గఢ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటే ఛత్తీస్గఢ్ పోలీసులు అని చెప్పి తెలియకపోవడంతో ఇటు సారంగపూర్ మండలం రేచపల్లి గ్రామం లోపల పౌర రాజేశంను మొదట గుర్తు తెలియని వ్యక్తులు కార్ల లోపల వచ్చి తీసుకువెళ్లారని చెప్పి అనుమానాలు వ్యక్తమైనాయి. అయితే ఆ పౌర సంఘం హక్కుల నేత కావడంతో ఇటు ఎవరో వచ్చి ఈ పోగుల రాజేశంను తీసుకెళ్లారనేటువంటి అనుమానాలు వ్యక్తం చేసినాయి. తర్వాత ఆ కుటుంబ సభ్యులకు తాము ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి పోలీసులమని చెప్పి ఆ కుటుంబ సభ్యులతో పాటుగా సారంగపూర్ మండలం పోలీసులకు కూడా ఛత్తీస్గఢ్ పోలీసులు సమాచారం అందించారు. అయితే కొద్దిసేపు ఆ రేచపల్లి గ్రామం లోపల అయితే ఇటు ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నదని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇటు పోగుల రాజేశంను అరెస్ట్ చేసేటువంటి క్రమం లోపల అతని భార్య కొడుకు ఇద్దరు కూడా అడ్డు తిరిగారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు 2 కార్లలో వచ్చి ఇటు బలవంతంగా తీసుకెళ్తున్నారనేటువంటి అనుమానాల నేపథ్యం లోపల వారు అడ్డగించడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల వారిద్దరిని బలవంతంగా తోసేసి తర్వాత అక్కడ సారంగపూర్ మండలం లోపల ఉన్నటువంటి పోలీసులకు ఒక కేసు విచారణ నిమిత్తము రాజేశంను మేము అదుపులోకి తీసుకున్నాము అని చెప్పి వాళ్ళ సమాచారం అందించారు. తర్వాత ఇది కిడ్నాప్ కలకలం అని మొదట అనుకున్నా కానీ తర్వాత ఛత్తీస్గఢ్ పోలీసులు ఒక కేసు విచారణ నిమిత్తము రాజేశంను తీసుకెళ్లినట్టుగా మనకు తెలిసిన పరిస్థితిగా కనబడుతుంది రాధిక. మనకు రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.